నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2024లో మీన రాశి వారికి ఎలా ఉంది తెలియజేయండి. తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఇప్పుడు గురువు మంచి స్థానంలోకి వచ్చే అవకాశం ఏర్పడబోతుంది. వీళ్ళకు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి స్వలాభాలు కలిగే అవకాశం ఏర్పడబోతుంది. అలాగే వీళ్ళు పెట్టుబడి ఎక్కడైనా పెట్టినటువంటి దానికి ఇప్పుడు రెండింతలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది. వీళ్ళు సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ యొక్క వృత్తి ఏంటో వీళ్ళు చూసుకునేటటువంటి శైలి కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళు జీవితంలో అనుకున్నటువంటి కోరిక సాధించడానికి ఎంత దూరమైన వెళ్ళేటటువంటి అవకాశాలు కలిగినటువంటి వ్యక్తులు మీనరాశి వారు. వీళ్ళకు మీనరాశి వారికి వృత్తిరీత్యా వ్యాపారరీత్యా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మీనరాశి వారికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి లేదా సత్ఫలితాలు కానీ ఈ 2024లో వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి వారికి వివాహం కూడా అయ్యే అవకాశము 2024లో వీళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. వీళ్ళ కష్టాన్ని నమ్ముకొని వీళ్ళు 10 మందికి ఒక చేదోడు వాదుడుగా నిలిచేటటువంటి స్థాయిలో ఈ మీనరాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి వారు. అలాగే 2024లో మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పెద్ద నష్టము అనేటటువంటిది ఏం లేకుండా వీళ్ళకు ఒక న్యూట్రల్ అయినటువంటి విధానంలో ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటివి వెళ్తూ ఉంటాయి. కాకపోతే మీనరాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే గనక వీళ్ళు ఒకసారి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి వస్తే వీళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ తొలగిపోయి మంచి మంచి సత్ఫలితాలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో వచ్చే రాజయోగాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. చాలామందికి రాజయోగం ఉంటుంది కానీ అనుభవించేటటువంటి యోగం ఉండదు. కనుక అలాంటి వారికి ఈ మీనరాశి వారికి కనుక చూసుకుంటే వీళ్ళు ఒకసారి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి వస్తే వీళ్ళకు అన్నీ మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. హెల్త్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందేహం లేదు. కాకపోతే మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే అవి ఎవరితో చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాకపోతే అవి కూడా తొలగిపోవాలి అని అంటే ఈ కామాఖ్య అమ్మవారి క్షేత్రానికి మీనరాశి వారు తప్పకుండా వెళ్ళి తీరాలి. వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి వస్తే గనక వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ తొలగిపోయి సత్ఫలితాలను పొందుతారు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి స్థానంలోనే ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కూడా వ్యాపార పరంగా కూడా ఒక మంచి స్థానంలోనే ఉంటారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీనరాశి వారికి నరదృష్టి చెడు దృష్టి అనేటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక వెల్తీ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అలాంటిది కూడా తొలగిపోవాలి అని అంటే కనుక వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే వీళ్ళు కామాఖ్య అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి వస్తే ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి భవిష్యత్తులో మంచి సత్ప్రవర్తనతో ఉండి మంచి జీవితాన్ని అనుభవించే అవకాశము ఈ మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందమ్మా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత.